పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న సరికొత్త యుద్ధమేగ. ఇవి ఆయుధాలతో చేసే దాడులు కావు, ఆర్థిక మూలాలను దెబ్బతీసే సైలెంట్ బాంబులు. నిన్నటి దాకా నిప్పులు చెరిగిన అమెరికా సడన్గా కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించింది? ట్రంప్ ఆడుతున్న ఈ డేంజరస్ మైండ్ గేమ్లో ఇరాన్ అంతం కానుందా? ఒకవైపు ఇరాన్ అంతర్గత కుమ్ములాటలు, మరోవైపు హోర్ముజ్ జలసంధి ముప్పు. తుపాకీ గర్జన కంటే ట్రంప్ వ్యూహాత్మక మౌనం ఎంత ప్రమాదకరమో, దీని వెనుక ఉన్నటువంటి $1 మిలియన్ మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పేదే ఈ స్పెషల్ స్టోరీ. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక పరిస్థితులు ఒక సంక్లిష్టమైన చదరంగం ఆటను తలపిస్తున్నాయి. ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధంలో ఇది ఒక కీలక పరిణామని విశ్లేషకులు చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న డిప్లొమాటిక్ విధానాలు ప్రపంచ దేశాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గి యుద్ధం దాదాపు ముగిసిపోతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన సడన్ గా ప్రకటించిన ఏకపక్ష కాల్పుల విరమణ వెనుక కేవలం శాంతికాంక్ష మాత్రమే ఉందా, లేక ఇరాన్ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే భారీ మాస్టర్ ప్లాన్ దాగి ఉందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒక అనూహ్యమైన సస్పెన్స్ అంతర్జాతీయ సమాజానికి అనేక రకాల కొత్త సంకేతాలిస్తోంది. ట్రంప్ వర్కింగ్ స్టైల్, మైండ్ సెట్ మొదటి నుంచి కూడా ఒకేలా ఉంటుంది. ప్రత్యక్ష యుద్ధాలతో జరిగే భారీ ప్రాణధన నష్టాల కంటే కూడా బలమైన ఆర్థికాంక్షల ద్వారా శత్రుదేశాలను దెబ్బతీసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత కాల్పుల విరమణ ప్రకటన కూడా ఖచ్చితంగా ఈ ఎకనామిక్ కోణంలో చూడాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్ణయం ప్రకటించడం ద్వారా గ్లోబల్ కమ్యూనిటీ ముందు అమెరికా ఒక శాంతికాముక దేశంగా కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ చాలా భిన్నంగా ఉంది. ఇరాన్పై నేరుగా ఎలాంటి క్షిపణి దాడులు చేయకుండానే ఆ దేశాన్ని పూర్తిగా లొంగదీసుకునేందుకు ట్రంప్ ఆర్థిక దిగ్బంధనం అనే బ్రహ్మాస్త్రం సైలెంట్గా ప్రయోగిస్తున్నారు. ఇది పక్కా బిజినెస్ వ్యూహంగా అర్థమవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అమలు చేస్తున్న ఈ సైలెంట్ వ్యూహం వెనుక ప్రధానంగా 2 మేజర్ టార్గెట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, ఇరాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తన అణు కార్యక్రమాలు పూర్తిగా నిలిపేసేలా ఆ దేశంపై కఠినమైన గ్లోబల్ ప్రెజర్ తీసుకురావటం. ఇక రెండోది, పశ్చిమాసియాలో ఇరాన్ ఫండింగ్ ద్వారా నడుస్తున్న వివిధ సాయుధ బృందాలకు నిధులు వెళ్లకుండా పూర్తిగా బ్లాక్ చేయటం. డైరెక్ట్ వారితో అమెరికా ఆర్థికంగా భారీ బర్డెన్ తప్ప ఎలాంటి బెనిఫిట్ ఉండదని ట్రంప్ బలంగా నమ్ముతారు. అందుకే ఇరాన్ ఆదాయ మార్గాలను అన్ని వైపులా మూసివేయటం ద్వారా ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వారిని పీస్ టాక్స్ కోసం చర్చల వద్దకు తీసుకురావాలని సరికొత్త స్కెచ్ గీస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ప్రధానంగా గ్లోబల్ లెవెల్లో చర్చకొచ్చే కీ పాయింట్ హర్ముజ్ జలసంధి. ఈ వాణిజ్య మార్గం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20% ఈ సన్నని జలమార్గం గుండానే ఇతర దేశాలకు చేరుకుంటుంది. ట్రంప్ తన లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగంగా ఈ కీలక మార్గంపై పరోక్షంగా పూర్తి కంట్రోల్ సాధించాలని చూస్తున్నారు. ఒకవేళ ఏ చిన్న అడ్డంకి వచ్చి ఇరాన్ నుంచి చమురు ఎక్స్పోర్ట్ నిలిచిపోతే ఆ దేశానికి రోజుకు సుమారు 4,000 కోట్ల రూపాయల వరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని అంచనా. ఈ స్థాయి ఆర్థిక నష్టం ఖచ్చితంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక్కు పూర్తిగా విరిచేస్తుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ట్రేడ్ వార్లో ఇక్కడే ఒక మల్టీ డైమెన్షనల్ చిక్కుముడి దాగి ఉంది. హర్ముజ్ జలసంధి ద్వారా గ్లోబల్ ట్రేడ్ ఆగిపోతే ఆ ఎఫెక్ట్ కేవలం ఇరాన్పై మాత్రమే పడదు. ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకటం వల్ల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితి అనేక దేశాల ఎకనమీని సింపుల్గా కుప్పకూలే ప్రమాదానికి దారితీస్తుంది. సరిగ్గా ఈ గ్లోబల్ ముప్పు ట్రంప్ చాలా స్మార్ట్గా తన కంట్రోల్లో పెట్టుకుని వాడుకుంటున్నారు. ప్రపంచానికున్న ఈ భయాన్ని ఒక ఆయుధంగా మలుచుకుని ఇరాన్ను అంతర్జాతీయ కమ్యూనిటీ ముందు పూర్తిగా ఒంటరి చేస్తే కార్నర్ చేయటమే అమెరికా మాస్టర్ ఎత్తుగడగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విన్నారు కదా, హోర్ముజ్ జలసంధిని అడ్డు పెట్టుకుని ఇరాన్ను కార్నర్ చేయాలన్నది ట్రంప్ వేసిన పక్కా బిజినెస్ స్కెచ్. అయితే అమెరికా బయటి నుంచి వేస్తున్నటువంటి ఎత్తుగడలకు తోడు ఇరాన్ లోపల జరుగుతున్న పరిణామాలు ట్రంప్కు మరింత కలిసొస్తున్నాయి. సుప్రీం లీడర్ మరణం తర్వాత మొదలైనటువంటి పవర్ఫుల్ పాలిటిక్స్ ఇరాన్ పునాదుల్నే కదిలిస్తున్నాయి. అతివాదులు మితవాదుల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరిందో, ఇరాన్ నాయకత్వంలో ఎలాంటి శూన్యం ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం.
ఇదంతా ఒక ఎత్తైతే బయట నుంచి అమెరికా ఎకనామిక్ ప్రెజర్ రోజురోజుకు పెరుగుతుంటే లోపల ఇరాన్ పాలకవర్గంలో తీవ్ర లీడర్షిప్ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇరాన్ ఇంటర్నల్ పాలిటిక్స్లో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇందులో ఒకటి సాంప్రదాయవాద అతివాద వర్గం కాగా రెండోది కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్న మితవాద వర్గం. అమెరికాలో డైరెక్ట్ ఫైట్ కొనసాగితే ఇరాన్ ఉనికే ప్రమాదమని మితవాదులు వార్నింగ్ ఇస్తుంటే డొనాల్డ్ ట్రంప్ ముందు తలవంచేది అస్సల్లేదని అతివాదులు స్ట్రాంగ్గా భీష్మిస్తున్నారు. ఈ తీవ్ర అంతర్గత కలహాలు ఇరాన్ సొంత నిర్ణయాత్మక శక్తిని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను లోపల నుంచే దారుణంగా బలహీనపరుస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి గందరగోళ సమయాన్నే ట్రంప్ ఎంతో తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇటీవలే ఇరాన్ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ దేశ 3వ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నాళ్లుగానో కేవలం తెరవెనుక షాడో రాజకీయాలు నడిపిన ఈయన నాయకత్వాన్ని ఇప్పుడు బహిరంగంగా అంగీకరించే విషయంలో ఇరాన్ ఇంటర్నల్ వర్గాల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయనకు ఇరాన్ భద్రతా దళాలపై అద్భుతమైన కమాండింగ్ హోల్డ్ ఉన్నమాట వాస్తవమే. కానీ దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత భయంకర ఎకనామిక్ సంక్షోభ సమయంలో ఆయన రోల్ ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుందనేది పెద్ద సందేహమే. పాలకుల్లో నెలకొన్న ఈ అభద్రతా భావాన్ని వాడుకుని వారిలో వారికే అనుమానాలు రేకెత్తించి ఆ దేశాన్ని దెబ్బతీయటమే అమెరికా ప్లాన్. ఇదిలా ఉంటే మరోవైపు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చీఫ్ అహ్మద్ ఇరాన్ ఇంటర్నల్ పాలిటిక్స్లో అత్యంత పవర్ఫుల్ లీడర్గా మారుతున్నారు. దేశ సైనిక వ్యవహారాలు, కీలక నిర్ణయాల్లో ఆయన మాట ఇప్పుడు ఫైనల్ అన్నట్టుగా మారుతుంది. అయితే ట్రంప్ సడన్గా అనుసరిస్తున్న ఈ కాల్పుల విరమణ వ్యూహం వల్ల వాహిదీ లాంటి కఠినమైన యాక్షన్ ఓరియంటెడ్ నేతలకు ఇప్పుడు ముందుకెలా వెళ్లాలో అస్సలు పాలుపోవటం లేదు. డైరెక్ట్ యుద్ధం అంటే తమ పవర్ను ప్రపంచానికి చూపించి తమ పతాకాన్ని ఎగరవేయవచ్చు. కానీ యుద్ధం లేకుండా సైలెంట్గా సాగుతున్న ఈ డిప్లొమాటిక్ అనిశ్చితి వారిని తీవ్ర ఫ్రస్ట్రేషన్కు గురిచేస్తుంది. ఈ మొత్తం గందరగోళ పరిస్థితులన్నీ ఇరాన్ నాయకత్వంలో ఒక పెద్ద పొలిటికల్ శూన్యాన్ని సృష్టిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ మాస్టర్ డెసిషన్ వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక పెద్ద డైలమాలో పడిపోయాయి. ఒకవైపు డైరెక్ట్ యుద్ధం ఆగిపోవటం గ్లోబల్ కమ్యూనిటీ కొంత ఊరట కలిగించే పాజిటివ్ విషయమైనా చమురు రవాణాకు ఏమాత్రం ఆటంకం కలిగినా వచ్చే ఆర్థిక విలయం ఎలా ఫేస్ చేయాలో వారికి అస్సలు అర్థం కావటం లేదు. ముఖ్యంగా ఆసియా దిగ్గజాలైన భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు తమ ముడిచమురు అవసరాల కోసం హార్ముజ్ జలసంధిపైనే అత్యధికంగా ఆధారపడతాయి. ట్రంప్ వ్యూహం ప్రకారం ఇరాన్ను ఆర్థికంగా దిగ్బంధించినప్పుడు ప్రెస్టేషన్లో ఆ దేశం తిరుగుబాటు చేయడానికే ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు ఇరాన్ ఒక గ్లోబల్ దోషిగా నిలబెట్టే పర్ఫెక్ట్ ఛాన్స్ అమెరికాకు సులభంగా దక్కుతుంది. అంటే బాంబులు, ఆయుధాలతో చేసే ఫిజికల్ యుద్ధం కంటే ఇలాంటి కఠినమైన ఆర్థికాంక్షలతో చేసే ఎకనామిక్ యుద్ధమే ఎన్నో రెట్లు ఎక్కువ రిజల్ట్ ఇస్తుందని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. నిరవధిక కాల్పుల విరమణ అనేది ట్రంప్ అనిన ఒక భయంకర ఉచ్చు మాత్రమే అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పాము చావాలి, కర్ర విరక్కూడదు అన్నట్టుగా అమెరికా ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా ఇరాన్ను లొంగ తీసుకోవాలని చూస్తోంది. ఎకనామిక్ క్రైసిస్తో ఇరాన్ చితికిపోతే పబ్లిక్ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు లోకల్ గవర్నమెంట్ తనను తాను రక్షించుకునేందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందే కానీ విదేశాల్లో ఆధిపత్యం, ఫండింగ్, యుద్ధాలపై అస్సలు ఫోకస్ చేయలేదనేది ట్రంప్ పక్కా నమ్మకం. అయితే ట్రంప్ అమలు చేస్తున్న ఈ హై రిస్క్ వ్యూహంలో తీవ్ర ప్రమాదాలు కూడా లేకపోలేదు. ఇరాన్ తన సొంత మనుగడ కోసం ఆఖరి అస్త్రంగా హార్ముజ్ జలసంధి పూర్తిగా బ్లాక్ చేస్తే ప్రపంచం మరోసారి కోలుకోలేని ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుంది. ట్రంప్ లెక్కలు పక్కాగా వర్కౌట్ అయి పశ్చిమాసియాలో నిజమైన శాంతి నెలకొంటుందా, లేక ఈ ఆర్థిక యుద్ధం ఒక గ్లోబల్ సంక్షోభానికి దారితీస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికర చర్చనీయాంశం. ఈ మార్పు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ నుంచి సామాన్యుడి వంటగది బడ్జెట్ వరకు ప్రతి చోట దీని ఎఫెక్ట్ పడుతుంది. వ్యూహాత్మక మౌనం తుపాకీ గర్జన కంటే పవర్ఫుల్ అని ట్రంప్ నిరూపిస్తున్న ఈ పరిణామాల క్లైమాక్స్ కోసం ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తోంది. అదండి విషయం. పాము చావాలి, కర్ర విరక్కూడదు అన్నది ట్రంప్ నయా సిద్ధాంతం. డైరెక్ట్ వార్ కంటే డెడ్లీ ఎకనామిక్ వార్ ద్వారా ఇరాన్ను లొంగ తీసుకునే ఈ వ్యూహం ఫలిస్తుందా, లేక ప్రపంచాన్ని మరో మహా ఆర్థిక మాంద్యంలోకి నెట్టేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా
పశ్చిమాసియా చదరంగంలో ఇప్పుడు ట్రంప్ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఇరాన్కు కత్తి మీద సామే. ఇది ఇక్కడితో ఆగే సమరం కాదు, ప్రపంచ భవిష్యత్తును శాసించే సైలెంట్ వార్. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.